పాకిస్తాన్లోని ఎయిర్పోర్ట్పై మన భారతీయ జెండా ఎగరవేయడమా? పాకిస్తాన్లోని ప్రభుత్వ అధికారులు మన భారతీయ పేర్లు పెట్టుకొని చలామణి అవడమా? ఏమిటిదంతా? ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీరు చూస్తున్నారు ఎక్స్ప్లోర్ పురుష. పాకిస్తాన్ ఎయిర్లైన్స్ సంబంధించిన ఒక చిన్న విమానం PIA ఫోకర్ F-27 ప్లేన్ ఇది. కరాచీ నుండి పంజగుర్, పంజగుర్ నుండి టర్బట్ నుండి గ్వాదార్ నుండి తిరిగి కరాచీకి వెళ్తుంది. 1998 మే 24న సాయంత్రం ఈ ప్లేన్ 5:55కి కరాచీ నుండి 27 మంది ప్రయాణికులు 5 సిబ్బందితో బయలుదేరి పంజగుర్ మీదుగా టర్బట్ చేరుకుంది. అక్కడ 3 కొత్త ప్రయాణికులు ప్లేన్లోకి ఎక్కారు. మిగిలిన ప్రయాణికులు తెలియని విషయం ఏమిటంటే మరి కాసేపట్లో వారు ప్లేన్ ని హైజాక్ చేస్తారని, అందువలన ఇబ్బంది పడతామని వారికి తెలియదు. ప్లేన్ బయలుదేరిన 10 నిమిషాల్లో ఆ 3లో ఒక వ్యక్తి ఒక్కసారిగా పైకి లేచి కాక్పిట్ వైపు వేగంగా వెళ్లసాగాడు. అది చూసిన ఎయిర్ హోస్టెస్ ఖలీద్ అఫ్రిది, దయచేసి మీరు కూర్చోవాలి, మీరు కాక్పిట్లోకి వెళ్ళడానికి పర్మిషన్ లేదని అడ్డు చెప్పబోయింది. ఆమెను ఒక్కసారిగా పక్కకు నెట్టివేసి కాక్పిట్లోకి చొరబడిన హైజాకర్ కెప్టెన్ అయిన ఉజార్ ఖాన్ మెడకు గన్ చూపించి ప్లేన్ ని హైజాక్ చేస్తున్నాం, మర్యాదగా మేము చెప్పిన విధంగా నడుచుకోవాలని ఆదేశాలిచ్చాడు. మిగిలిన ఇతర హైజాకర్లు ప్లేన్లోని ప్రయాణికులతో ప్లేన్ ని హైజాక్ చేశామని, నిశ్శబ్దంగా ఉండకపోతే బాంబుతో ప్లేన్ ని పేల్చివేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. వీరు ప్లేన్ ని హైజాక్ చేయడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే 11 మే 1998న పోఖ్రాన్లో భారత్ అణుపరీక్షను విజయవంతంగా జరపగా ప్రతిగా పాకిస్తాన్ కూడా అణుపరీక్ష జరపాలని తీవ్ర ఒత్తిడి పెరిగింది. దీంతో వారు కూడా అణుపరీక్ష జరపాలని నిర్ణయించారు. దీనికి వారు బెలుచిస్తాన్లోని ప్రావిన్స్లోని చాగయ్ జిల్లాలోని కొండలపై అణుపరీక్ష జరపాలని నిర్ణయించారు. కానీ బెలుచిస్తాన్ ప్రావిన్స్లోని ప్రజలు మొదటి నుంచి పాకిస్తాన్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉండేవారు. వారు తమకు పాక్ నుంచి స్వతంత్రం కావాలని, తమకు సొంత దేశం కావాలని వారు పోరాడుతున్నారు. న్యూక్లియర్ టెస్ట్ కావాలనే తమ ప్రాంతంలో జరుపుతున్నారని, ఈ అణుపరీక్ష వలన వెలువడే రేడియేషన్తో తమ ప్రాంతంలోని ప్రజలు అనేక రుగ్మతలతో గురయ్యే అవకాశం ఉంది కాబట్టి అది తమ ప్రాంతంలో జరపకూడదనేదే వారి ప్రధాన డిమాండ్. హైజాకర్ కెప్టెన్ కి ప్లేన్ ను నేరుగా గ్వాదార్ నుంచి కరాచీ మీదుగా ఇండియాకు తీసుకువెళ్లమని, ఇండియాలోని న్యూఢిల్లీలో ప్లేన్ ల్యాండ్ చేయమని ఆదేశాలిచ్చాడు. దానికి కెప్టెన్ ఇది చిన్న ఫోకర్ విమానమని, 1100 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూఢిల్లీకి వెళ్లేందుకు సరిపడ ఇంధనం లేదు కాబట్టి ఇండియాలో బూజ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యి అక్కడ ఇంధనం నింపుకుని తిరిగి న్యూఢిల్లీకి వెళ్దామని కెప్టెన్ వారిని ఒప్పించాడు. కెప్టెన్ ఉజార్ ఖాన్ రహస్యంగా హైజాకర్లు తెలియకుండా ప్లేన్ లో ఉన్న ట్రాన్స్పాండర్ ని హైజాక్ మోడ్ లోకి మార్చాడు. దీనివలన రాడార్ ద్వారా ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ కి ఈ ప్లేన్ హైజాక్ చేయబడిందని అర్థమవుతుంది. కెప్టెన్ వారితో మెల్లగా మాటలు కలుపుతూ మనం ఈ ప్లేన్ హైజాక్ అయిందన్న సమాచారం గ్రౌండ్ ఆఫీసర్ కి తెలియజేద్దామన్నాడు. దానికి మొదట వారు ఒప్పుకోలేదు. దానికి కెప్టెన్ మీ డిమాండ్లు వారికి తెలియాలి కదా అని వారిని ఎలాగోలా కష్టపడి ఒప్పించాడు. కానీ దానికి వారు ఒక షరతు విధించారు. అదేమిటంటే వారు కేవలం ఉర్దూలోనే మాట్లాడాలని. దీనికి ఒప్పుకున్న కెప్టెన్ గ్రౌండ్ స్టేషన్లో ఉన్న వాళ్ళతో ప్లేన్ హైజాక్ కాబడిందని, మేము భారతదేశానికి పోతున్నామని చెబుతూనే వారితో తెలివిగా కిలో డెల్టాలో ల్యాండ్ చేస్తానని ఒక రహస్య సందేశాన్ని పంపాడు. దీనితో గ్రౌండ్ స్టేషన్లో ఉన్న సిబ్బందికి అర్థమైంది ప్లేన్ భారత్ వెళ్లడం లేదని, పాకిస్తాన్లోనే హైదరాబాద్లో ల్యాండ్ చేయబోతున్నాడు అని. అది ఎలాగంటే కిలో డెల్టా అంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోని నాన్ డైరెక్షన్ బీకామ్ అంటే నావిగేషన్ కోసం ఉపయోగించే దాని పేరే కిలో డెల్టా. ప్లేన్ ని పాకిస్తాన్లోని హైదరాబాద్లో ల్యాండ్ అవుతున్న విషయం విమానంలోని కెప్టెన్ తప్ప కనీసం ఇతర సిబ్బందికి కూడా తెలియదు. కానీ ఎయిర్పోర్ట్లో ఉన్న అధికారులకు వచ్చిన పెద్ద సమస్య ఏమిటంటే హైజాకర్లు పాకిస్తాన్లోని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ను ఇండియన్ ఎయిర్పోర్ట్ అనే విధంగా మార్పు చేయాలి. దీనికోసం హైదరాబాద్ ఎయిర్పోర్టు మొత్తం ఖాళీ చేసేశారు. పాకిస్తాన్కు సంబంధించిన ఆనవాళ్ళన్నింటినీ తొలగించారు. పాకిస్తాన్లోని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అనే బోర్డును కనిపించకుండా చేశారు. పాకిస్తాన్ బిల్డింగ్ పై ఉన్న పాకిస్తాన్ జెండాను తీసివేసి భారతీయ జెండాను ఎగరవేశారు. బిల్డింగ్ లో ఉన్న అన్ని లైట్లు ఆపివేయడంతో పాటు హైదరాబాద్ అంతా కరెంటు ఆపివేయించారు. ఆ సమయంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగాల్సిన ప్లేన్ల అన్నిటినీ దిశ మార్చడం జరిగింది. హైజాకర్లకు పాకిస్తాన్ కు సంబంధించిన ఎయిర్పోర్ట్ అనే ఆనవాళ్ళు లేకుండా చేసేశారు. హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న మసీదులలో కూడా ప్రార్థనలను ఆపివేయించారు. పాకిస్తాన్లోని పోలీసులు తమ వాహనాలను లైట్లు ఆఫ్ చేసుకుని బయటే వేచి ఉన్నారు. ప్లేను పాకిస్తాన్లోని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకునే సమయానికి రాత్రి అయిపోయింది. కాక్పిట్ లో ఉన్న హైజాకర్ చేతిలో ఒక పాత మ్యాప్ ఉంది. వారి మ్యాప్ ప్రకారం బూజ్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఒక నది ఉండాలి. కానీ అదృష్టవశాత్తు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి సమీపంలో సింధు నది ఉంది.
దాంతో వారు సింధు నదిని భారతీయ నదిగా భావించి ఇది భూజ్ ఎయిర్పోర్ట్ అని అనుకున్నారు. రాత్రి చీకట్లో ప్లైన్ పాకిస్తాన్లోని హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. కొన్ని గంటల నిశ్శబ్దం తర్వాత 11:30కి హైజాకర్లు ఒక నిర్ణయం తీసుకున్నారు. బయట నుంచి ఆహారం మరియు నీరు తెప్పించుకునేందుకు మరియు ఒక సందేశాన్ని ఎయిర్పోర్ట్ అధికారులకు తెలియజేసేందుకు విమానంలో నుంచి సిబ్బందిలో ఒకరైన గ్రౌండ్ ఇంజనీర్ సజ్జద్ చౌదరిని బయటికి పంపదలుచుకున్నారు. విమానంలో నుంచి బయటికి వచ్చిన సజ్జద్ చౌదరి ఆందోళనగా నడుస్తూ పాకిస్తాన్ అధికారుల దగ్గరకు వచ్చి మా ప్లైన్ హైజాక్ చేయబడింది అని, అందువలన మేము మీ ప్రదేశంలో దిగేమని అన్నాడు. అతను ఇప్పటికీ అనుకుంటున్నాడు ఇది ఇండియాలోని ఎయిర్పోర్ట్ అని. అతను తెచ్చిన సందేశం ఏమిటంటే మాకు ఇంధనం ఇస్తే మేము ఇక్కడ నుంచి న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అని తెలియజేశాడు. అధికారులు అతను తీసుకుని ఎయిర్పోర్ట్ వైపు అడుగులు వేస్తూ ఉండగా సాజిద్ చౌదరి పరిసరాలు చూస్తూ సందేహంగా అడిగాడు ఇది ఏ ప్రదేశమని. దీంతో పాకిస్తాన్ అధికారులు అతని వైపు చూస్తూ ఇది పాకిస్తాన్లోని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అని చెప్పారు. దీంతో అతను ఆశ్చర్యంతో హైదరాబాద్ ఎయిర్పోర్టా, కానీ కెప్టెన్ మాకు ఇండియాలో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేస్తానని అన్నాడే అని అన్నాడు. కొంచెం సేపు తర్వాత కెప్టెన్ నుంచి గ్రౌండ్ స్టేషన్లో ఉన్న అధికారులకి ఒక కాల్ వచ్చింది. PIA 544 నుంచి మాట్లాడుతున్నాను, మా ప్లైన్ హైజాక్ కాబడింది అని. నా పక్కనే ఉన్న హైజాకర్లు మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు, మీరు వారితో మాట్లాడండి అని. హైజాకర్ మాట్లాడుతూ మాకు ఇంధనం కావాలి మరియు భారతదేశంలోని పాకిస్తాన్ హై కమిషనర్తో ఒక సమావేశాన్ని ఏర్పరచాలి అని, వారితో మేము బెలూచిస్తాన్లో జరగబోతున్న అన్ని పరీక్షలను ఆపివేయించాలనే డిమాండ్ను వారి ముందు ఉంచాలి అని అన్నారు. దీంతో గ్రౌండ్ సిబ్బంది మాట్లాడుతూ ఇది ఎడార్లోని కచ్ ప్రాంతమని, మీకు ఇంధనం రావడానికి మినిమం అరగంట టైం పడుతుంది, మీరు అప్పటిదాకా వెయిట్ చేయాలి. దీనికి హైజాకర్ ఇంధనం అరగంటలో రాకపోతే ప్రతి 5 నిమిషాలకు ఒక ప్రయాణికుని కాల్చివేసి మృతదేహాన్ని బయటికి విసిరేస్తామని హెచ్చరించారు. పాక్ ఆర్మీకి సంబంధించిన కమాండ్లు సమాచారం అందగానే వారు ఇస్లామాబాద్ నుంచి ఒక స్క్వాడ్ బయలుదేరింది. వారు వచ్చే లోపల ఎలాగైనా సమయాన్ని గడపాలని హైదరాబాదులో ఉన్న అధికారులు నిర్ణయించుకున్నారు. దీంతో హైదరాబాద్లోని అధికారులు వారే స్వయంగా ఆహారం మరియు నీరు తీసుకుని వెళ్లి హైజాకర్లతో మాటలు కలుపుతూ ఆర్మీ వచ్చేదాకా టైంను గడపాలని నిర్ణయించుకున్నారు. వారి దగ్గరికి వెళ్ళడానికి 3 పాకిస్తాన్ అధికారులు పేర్లు మార్చుకుని రెడీ అయ్యారు. వారు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అఖ్తర్ గారు తన పేరును మనోజ్ కుమార్ గాను, ASP ఉస్మాన్ అన్వర్ రామచంద్ర గాను, డిప్యూటీ కమిషనర్ సోహెల్ షా గోపీచంద్ గాను పేర్లు మార్చుకుని సివిల్ డ్రెస్సులు ధరించి ఎయిర్పోర్ట్ మేనేజర్గా మరియు అసిస్టెంట్ ఎయిర్పోర్ట్ మేనేజర్గా వారికి ఆహారం మరియు నీరు తీసుకుని ప్లేన్ దగ్గరికి వెళ్లారు. వెళ్తూ తమ జోబీలో ఎటువంటి నగదు లేకుండా చూసుకున్నారు. ఎందుకంటే ఒకవేళ హైజాకర్లు చెక్ చేస్తే పాకిస్తాన్ కరెన్సీ కనిపిస్తుంది కాబట్టి. అదేవిధంగా ఆహారం ప్యాకింగ్ సంబంధించిన ప్యాకింగ్ కవర్లలో అన్నింటిలోనూ పాకిస్తాన్ జాడలు లేకుండా మరియు మినరల్ వాటర్ బాటిల్పై ఉన్న పాకిస్తాన్ కంపెనీకి సంబంధించిన రేపర్లను చించివేసి తీసుకుని వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత 3 అధికారులు హైజాకర్లతో పరిచయాలు పెంచుకుని వారితో స్నేహపూర్వకంగా ఉండి వారితో మీకోసం న్యూఢిల్లీ నుంచి పాకిస్తాన్ హై కమిషనర్ ఇక్కడికి బయలుదేరి వస్తున్నారు, ఇక్కడికి చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది, మీరు వెయిట్ చేయాలని వారితో గంటల కొద్ది సమయం గడుపుతూ వారిలో నమ్మకాన్ని పెంచారు. ఒక పక్క ఇస్లామాబాద్ నుంచి బయలుదేరిన ఆర్మీ స్క్వాడ్ ఇంకా హైదరాబాద్ చేరుకోలేదు. ప్లేన్ దగ్గర ఉన్న పోలీసు అధికారులు కంగారు మొదలైంది. తెల్లవారితే అప్పటిదాకా మసీదుల్లో ఆపి ఉంచిన ఫజర్ ప్రార్థనలు ఆగవని తెలుసు. అంతేకాకుండా హైజాకర్లకు ఇది ఇండియాలో ఉన్న భూజ్ ఎయిర్పోర్ట్ కాదని, పాకిస్తాన్లో ఎయిర్పోర్ట్ అని తెలుసుకోవడానికి ఎంతో సేపు పట్టదు. దీంతో వారు ఒక సాహసోపతమైన నిర్ణయానికి వచ్చారు. అదేమిటంటే వారే దీన్ని ముగించాలని. పథకం ప్రకారం ఆ 3 ఆఫీసర్లు 3 హైజాకర్లతో మాటలు కలుపుతూ తలా ఒక దిక్కుకు తీసుకుని వెళ్లి ఒకేసారి వారిపై మెరుపు దాడి చేశారు మరియు వారి వద్ద ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వారు చెప్పినట్టు వారి వద్ద ఎటువంటి బాంబు లేదు, కేవలం తుపాకీలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఎటువంటి ప్రాణ మరియు ఆస్తి నష్టం జరగకుండానే ఆ 3 కథ ముగించారు మరియు ప్రయాణికులంతా తిరిగి సురక్షితంగా అదే ఫ్లైట్లో కరాచీకి పంపించబడ్డారు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలపండి. మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.